మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంట గురించి అయితే మాట్లాడుకుందామండి. సో మనకి ఈ మిరప పంటలో మనకు దాదాపుగా ఈ పోషకాల లోపం అనేది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుందండి. ఎందుకంటే మనకు గత వారం రోజులుగా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అన్ని ఏరియాల్లోనూ. సో ఈ వర్షాల వల్ల మనకు పోషకాల లోపం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు భూమిలో తేమ శాతం అనేది అధికంగా అవ్వడం వల్ల భూమిలోనున్న పోషకాలను అనేది మొక్క తీసుకోవడానికి ఈ టైంలో అయితే సాధ్యమైతే కాదు. ఎందుకంటే భూమిలో తేమ శాతం అనేది అధికంగా ఉంది. అలాగే మనకు ఈ అక్కడక్కడ నీళ్ళు అనేది కూడా నిల్వ ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు పోషకాలను అనేది మనము మొక్కలకు వచ్చి పైపాటిగా స్ప్రేయింగ్ ద్వారా అందించాల్సి ఉంటుందండి. సో ఈ పోషకాలను అనేది మనకు ఈ ఎన్పికే పోషకాలు, మల్టీ మైక్రో న్యూట్రియన్స్ పోషకాలను ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. దాదాపుగా 15 రకాల పోషకాలను అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది. అదేంటంటే మహతి ఎకోటెక్ వాళ్ళది నానో గోల్డ్ అనేది మనకు ఈ గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రధానంగా మనకు వర్షాల కారణంగా మనకు ఈ మిరప పంటలో కానీ ఇతర ఏ పంటలలో కూడా మనకు ఈ పోషకాలు అనేది లోపం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు వర్షాలు అనేది హెవీగా భారీ వర్షాలు అనేది పడడం వల్ల ఈ భూమిలో నుండి పోషకాలను అయితే మొక్క తీసుకోదు. కాబట్టి మనం పైపాటిగా అయితే ఈ నానో గోల్డ్ని అయితే మనం ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు నానో టెక్నాలజీతో అయితే మనకు ఈ మహతి ఎకోటెక్ వాళ్ళు అయితే అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే నానో టెక్నాలజీ అంటే మనకు మొక్కకు డైరెక్ట్గా మనం స్ప్రే చేసిన వెంటనే మొక్క దాన్ని పీల్చుకునే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుందండి. పైపాటిగా మనం స్ప్రే చేసిన మొక్కకు పోషకాల లోపం అనేది ఏర్పడకుండా దోహదపడడం జరుగుతుంది. దీన్ని అయితే మనము ఒక ఎకరానికి వచ్చి 1 లీటర్ అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 1 లీటర్ ధర వచ్చి మనకు మార్కెట్లో ఒక 500 రూపాయలకి అయితే మనకు లభించడం జరుగుతుంది. సో 500 రూపాయలకు మనం ఈ మల్టీ మైక్రో న్యూట్రియన్స్ను అలాగే ఎన్పికే న్యూట్రియన్స్ని అయితే అందించినట్టుగా ఉంటుంది. ప్రధానంగా మనకు ఇందులో ఉన్న న్యూట్రియన్స్ అనేది ఏంటో తెలుసుకున్నట్లయితే ఇందులో మొదటగా అయితే ఎన్పికే న్యూట్రియన్స్ అయిన ఫాస్ఫరస్, పొటాష్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుందండి. సో ఫాస్ఫరస్ అనేది మనకు ఇందులో ఈ టైంలో చాలా అవసరము. పొటాష్ అనేది కూడా మనకు చాలా అవసరం. మొక్కకు ఎన్పికే ప్రధాన పోషకాలు అనేది చాలా అవసరం అండి వర్షం పడే టైంలో అయితే. సో ఇందులో వచ్చి మనకు ఎన్పికే న్యూట్రియన్స్ అనేది కూడా మనకు ఇందులో ఉండడం జరుగుతుంది. ఫాస్ఫరస్, పొటాష్ ఉంటుంది. అలాగే మనకు అదనంగా ఇందులో వచ్చి 15 రకాల సూక్ష్మ పోషకాలు అనేది ఇందులో ఉండడం జరుగుతుందండి. జింక్ ఉంటుంది, బోరాన్ ఉంటుంది, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, మాల్బినియము, అలాగే మనకు అన్ని రకాల పోషకాలు అనేది ఇందులో ఉండడం జరుగుతుందండి. సో మనం విడివిడిగా మనం ఒక్కొక్క న్యూట్రియన్స్ని కలిపి విడివిడిగా తెచ్చి స్ప్రేయింగ్ చేసుకోవాలంటే ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్పికే న్యూట్రియన్స్కి 1 కేజీ తీసుకోవాలి, మెగ్నీషియము, బోరాన్ ఈ విధంగా విడివిడిగా తీసుకోవడానికి ఖర్చు అదనంగా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మహతి ఎకోటెక్ వాళ్ళు నానో గోల్డ్ అనేది వాడితే మనకు అన్ని రకాల పోషకాలు నానో టెక్నాలజీతో ఒకే దాంట్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని అయితే వాడుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది. దీన్ని వచ్చి మనము 1 ఎకరానికి 1 లీటర్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి. మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుందండి. మనకు మొక్కకి ఎలాంటి పోషకం అనేది అవసరం ఉన్నా దాన్ని సమకూర్చే విధంగా అయితే ఇది దోహదపడుతుంది. ప్రధానంగా మనము చాలామంది రైతులకు మొక్కకు ఏ లోపం అనేది ఏర్పడింది అనేది అవగాహన ఉండకపోవచ్చు. సో దీన్ని స్ప్రే చేస్తే మొక్కకి ఎలాంటి న్యూట్రియన్స్ లోపం ఉన్నా దాన్ని సమకూర్చే విధంగా అయితే ఇది దోహదపడుతుంది. దీన్ని అయితే 1 లీటర్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి. చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. సో దీని కాంబినేషన్లో మనకు మిరప పంటలో అధిక వర్షాల వల్ల మనకు గ్రోతింగ్ అనేది కూడా ఆగిపోవడం జరుగుతుందండి. సో ఈ గ్రోతింగ్ అనేది ఆగిపోకుండా ఉండడానికి, అలాగే మనకు సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా రావడానికి ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది మనకు స్పెక్టర్ అని అవైలబుల్గా ఉంది. సో ఈ స్పెక్టర్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే మనకు ఈ మొక్క గ్రోతింగ్ అనేది వస్తుంది. అలాగే మనకు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా తీసుకొస్తుంది. దీంతో పాటు మనకు ఈ మిరప పంటలో వచ్చు ఈ తామర పురుగు సమస్యను, నల్లి సమస్యను, తెల్లదోమ సమస్యను అయితే కూడా అరికట్టడం జరుగుతుందండి. సో ఈ నానో గోల్డ్ కాంబినేషన్లో అయితే ఈ స్పెక్టర్ అయితే వాడుకోండి. మీకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. మొక్క గ్రోతింగ్ అనేది న్యాచురల్ గ్రోత్ వస్తుంది. అలాగే మనకు మిరప పంటలో వచ్చి పై ముడత కానీ కింది ముడత కానీ కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా దోహదపడుతుంది. నేను ఆల్రెడీ ఈ పొలంలో వాడాను. సో వాడడం వల్లే మీకు చెప్పడం జరుగుతుంది. స్పెక్టర్ అనే ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది. సో పోషకాల లోపం అనేది ఏర్పడకుండా మనకు నానో గోల్డ్ అయితే అందిస్తాము. అలాగే మనకు మిరప పంటల గ్రోతింగ్ సమస్యకు గ్రోత్ రావడానికి, అలాగే పై ముడత కింద ముడత నివారించడానికి స్పెక్టర్ అయితే వాడుతున్నాము. సో ఈ విధంగా 2 కాంబినేషన్లో అయితే వాడుకుంటే మీరు అదనంగా వేయాలనుకుంటే దీని కాంబినేషన్లో అయితే సాఫ్ అయినా కూడా తీసుకోండి. ఎందుకంటే తెగులు సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాఫ్ అయినా కూడా తీసుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో మనకు పోషకాల లోపానికి మనం నానో గోల్డ్ వాడుతున్నాము. అలాగే పెరుగుదల రావడానికి, అలాగే ముడత సమస్యకు స్పెక్టర్ వాడుతున్నాము.
తెగులు సమస్యకైతే సాఫ్ వాడుతున్నాము. ఈ విధంగా కాంబినేషన్లో అయితే వాడుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది. వర్షాలు అనేది ఇప్పుడు తగ్గుముఖంలో ఉన్నాయి కాబట్టి ఈ 2-3 రోజుల్లో స్ప్రేయింగ్ అయితే ఈ విధంగా చేసుకోండి, మీకు చాలా మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి. వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.